అందరికీ హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో పచ్చి మామిడికాయ టమాటా రోటి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. రోటి పచ్చడి అంటే కూరగాయలతోనే కాదండి, ఇలా మామిడికాయతో కూడా గుజ్జు రోటి పచ్చడి తయారు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే ఇంకా వేరే కూరలు కూడా అక్కర్లేదండి, కమ్మగా అలా తినేయొచ్చు. అన్నంలోకే కాదు, చపాతీ టిఫిన్స్లోకి కూడా చాలా రుచిగా ఉంటుంది. ఎంతో టేస్టీగా ఉండి సింపుల్గా చేసుకునే ఈ టమాటా మామిడికాయ రోటి పచ్చడిని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా దీనికోసం ఒక చిన్న మామిడికాయ తీసుకోవాలి. ఈ సైజ్ మామిడికాయ అయితే సరిపోతుందండి. మరీ ఎక్కువ సైజ్ అయితే పులుపు ఎక్కువ వచ్చేస్తుంది అనమాట. బాగా పుల్లగా ఉండి మీడియం సైజులో ఉండే మామిడికాయ అయితే హాఫ్ తీసుకోండి. పులుపు కరెక్ట్గా సరిపోతుందండి. మామిడికాయని శుభ్రంగా కడిగేసిన తర్వాత పైన ఉండే చెక్కు తీసేసి ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే 4 పెద్ద టమాటాలని ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టుకోండి. ఇవి హైబ్రిడ్ టమాటాలు అండి. నాటు టమాటాలు అయితే 2 నుంచి 3 సరిపోతాయి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి 1/2 టీ స్పూన్ దాకా మెంతులు, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, 1/2 టీ స్పూన్ దాకా ఆవాలు వేసి దోరగా వేయించాలి. దినుసులన్నీ మాడిపోకుండా లైట్గా రోస్ట్ చేయాలి. ఆ తర్వాత ఇందులోకి 6 నుంచి 7 ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలి. ఎండుమిర్చి కాస్త వేగిన తర్వాత దించే ముందు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నువ్వులు కూడా వేసుకొని కాస్త రోస్ట్ చేసేసి స్టవ్ ఆపి ప్యాన్ని పక్కన దించుకొని మిక్సీ జార్లో వేసి పూర్తిగా ఈ దినుసులన్నింటినీ చల్లారిపోనివ్వాలి. ఇప్పుడు అదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్, నూనె వేడెక్కిన తర్వాత ఇందులోకి 10 పచ్చిమిరపకాయలని తుంచుకొని వేసుకోవాలి. అలాగే 10 నుంచి 12 వెల్లుల్లిపాయలని పొట్టు తీసుకొని ఇందులో వేసేయాలి. ఆ తర్వాత మనం కట్ చేసుకున్న టొమాటో ముక్కలు, కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసేసి మొత్తం అంతా కలిపేసేసి మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి టొమాటోలు పచ్చిమిర్చి మగ్గేంత వరకు మధ్య మధ్యలో గరిటెతో కలుపుతూ మగ్గించాలి. ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆపి ప్యాన్ పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారిపోనివ్వాలి. చల్లారిన తర్వాత ఫస్ట్ మనం మిక్సీ జార్లో వేసుకున్న దినుసుల్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక మగ్గించుకున్న టొమాటో ముక్కలు, మామిడికాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకొని ఆ తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసేసి మరీ మెత్తడి పేస్ట్లా కాకుండా రోట్లో ఎలా దంచుకుంటామో ఆ విధంగా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసేసుకొని ఇప్పుడు దీని ప్యాన్లోకి తీసేసుకోవాలి. ఆ తర్వాత ఇదే మిక్సీ జార్లో ఒక చిన్న ఉల్లిపాయని ఇలా ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి. దీనిలోకి కొద్దిగా కొత్తిమీర వేసేసి కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసేయాలి. చూసారు కదా, ఇలా కోర్స్గా గ్రైండ్ చేసేసి దీన్ని ప్యాన్లో తీసుకున్న పచ్చడిలోకి వేసి కలిపేసేయాలి. చూసారా, దీన్ని ఒకసారి కలిపేసేయాలి. తాలింపు ఏమీ పెట్టాల్సిన అవసరం లేకుండానే ఇదే విధంగా పచ్చడిని సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే కాస్త తాలింపు వేస్తున్నాను. తాలింపు కోసం ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి తాలింపు వేసేసి పచ్చడిలోకి కలిపేసుకోవాలి. మీకు హెవీ ఆయిల్ అనిపిస్తే కనుక ఈ తాలింపుని స్కిప్ చేసేసి డైరెక్ట్గా కూడా సర్వ్ చేసేసుకోవచ్చండి. అంతేనండి, చాలా సింపుల్గా అప్పటికప్పుడు ఈ మామిడికాయ టమాటా రోటి పచ్చడిని చిటికెలో తయారు చేసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్లోకైనా, అన్నంలోకైనా, చపాతీలోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఈ వీడియో చూశాక డెఫినెట్గా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.